హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో ట్రయాంగిల్స్ ఎక్సైజ్ 6.1 3 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా ఉండండి, ఎందుకంటే ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనకి 1 మార్క్ ఒకటి రానిక అవకాశం ఉంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. అలాగనే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా ఆ వీడియోని కూడా వాచ్ చేయొచ్చు. మీకు ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలండి. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 6.1 ఫస్ట్ క్వశ్చన్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ వర్డ్ గివెన్ ద ఇన్ బ్లాంక్స్. ఇక్కడ చూడండి బాగానండి, మనకి ఒక క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది 1 మార్క్. ఓకే, 1 మార్క్. ఇక్కడ చూడండి, ఆల్ సర్కిల్స్ ఆర్ డాష్ కాంగ్రియంట్ సిమిలర్. అసలు కాంగ్రియంట్ సిమిలర్స్ అంటే ఏంటి? మనం ఇంట్రడక్షన్ క్లాస్ లేపినాం. ఇంట్రడక్షన్ క్లాస్ మీరు ఖచ్చితంగా వినండి. ఇంట్రడక్షన్ క్లాస్ అంటేనే ఎలాంటి ప్రాబ్లం అన్నా ఎలాంటి లెసన్ అన్నా అర్థమవుతుంది. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్ మిస్ అవ్వద్దండి. ఓకే, ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి ఇంట్రడక్షన్ క్లాస్ ఫస్ట్. ఓకే, ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ డాష్ కాంగ్రియంట్ సిమిలర్. ఆల్ ఏంది? ఆల్ సర్కిల్స్ ఏంది? ఆల్ సర్కిల్స్. ఇక్కడ చూడండి, ఓకే, ఇవన్నీ సర్కిల్సే కదా. అసలు కాంగ్రియంట్ అంటే ఏంది, సిమిలర్ అంటే ఏంది అది తెలుసుకున్నాం. కాంగ్రియంట్ అంటే ఏంది? సేమ్ షేప్ సేమ్ సైజ్ ఉన్న వాటిని కాంగ్రియంట్ అంటాం. సిమిలర్ అంటే ఏంది? సిమిలర్ అంటే సేమ్ షేప్ సేమ్ డిఫరెంట్ సైజ్ ఉన్న వాటిని సిమిలర్ అంటాం. మీరు ఇంట్రడక్షన్ క్లాస్ కానీ వింటే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, కాంగ్రియంట్ అంటే ఏంది? సేమ్ షేప్ సేమ్ సైజ్ ఉండాలి, అలాంటి వాటిని కాంగ్రియంట్ అంటాం. సిమిలర్ అంటే ఏంది? సేమ్ షేప్ ఉండి డిఫరెంట్ సైజ్ ఉంది అనుకో, అలాంటి వాటిని సిమిలర్ అంటాం కదా. ఇక్కడ చూడండి, ఆల్ సర్కిల్స్. ఆల్ సర్కిల్స్ అంటే ఏంది? అన్ని సర్కిల్స్. ఇవి కాంగ్రియంట్ సిమిలర్ అవుతుందా? సిమిలర్ అవుతుంది. ఎందుకు? అన్ని సర్కిల్స్ డిఫరెంట్ షేప్ సైజ్ ఉంది కానీ డిఫరెంట్ రేడియస్ ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది ఏమవుతుంది? సిమిలర్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది? సిమిలర్. ఓకే, నెక్స్ట్, ఆల్ స్క్వేర్స్ ఆర్ ఏంది? ఆల్ స్క్వేర్స్ ఆర్, ఇది కూడా సేమ్ అంటే స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్. ఓకే, అన్ని స్క్వేర్స్. ఇది కాంగ్రియంట్ అవుతుంది, సిమిలర్ అవుతుందా? సిమిలర్ అవుతుంది. ఎందుకు సిమిలర్ అవుతుంది? కాంగ్రియంట్ అంటే సేమ్ షేప్ సేమ్ సైజ్ ఉండాలి. ఇది ఏం చిన్న ఉంది, ఇది ఏం పెద్ద ఉంది, ఇది అన్ని ఇక్కడ ఆల్ అన్నారు కాబట్టి అన్ని అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా సిమిలర్ అవుతుంది. సేమ్ షేప్ ఉంటుంది కానీ డిఫరెంట్ సైజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడు బాగానండి, ఆల్ డాష్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇప్పటి వరకు సిమిలర్ అంటే కాంగ్రియంట్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్స్ అంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ లోకి వెళ్దాం. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? కరస్పాండింగ్ సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలో ఉండాలి. అలాంటి వాటిని ఏమంటాం? సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంది? ఆల్ డాష్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఐసోస్కేలర్ ఈక్వలేటరల్ అంటాం. ఓకే, అంటే ఐసోస్కేలర్ అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్. ఐసోస్కేలర్ అంటే 2 సైడ్స్ సేమ్ ఉండి బేస్ మాత్రం డిఫరెంట్ గా ఉంది అనుకో, దాన్ని ఐసోస్కేలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే సేమ్ యాంగిల్స్ ఉండి ఏంది 3 సైడ్స్ సేమ్ యాంగిల్స్ ఉండి సేమ్ రేషియో గాన ఉందనుకో, అంటే సేమ్ సెంటీమీటర్ లో ఉందనుకో, దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఇక్కడ ఏంది? ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సిమిలర్ అవ్వాలంటే ఏం చెప్పినాను? సేమ్ యాంగిల్స్ ఉండాలి, సేమ్ సెంటీమీటర్స్ అంటే రేషియోలో ఉండాలి. అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్, 2 polygons of the numbers of sides are similar if their corresponding angles are. ఇప్పుడే మాట్లాడుకున్నాం. సిమిలర్ అవ్వాలంటే 2 polygons అంటే 3 సైడ్స్ కన్నా ఎక్కువ షేప్స్ ఉన్నాయి అనుకో, అంటే సైడ్స్ ఉన్నాయి అనుకో, అలాంటి వాటిని పాలిగన్స్ అంటాం. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఏంది? 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం, ఇవి కూడా పాలిగన్సే. ఓకే, ఇక్కడ చూడండి, 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే మనకి ఏమని చెప్పినాను? కరస్పాండింగ్ సైడ్స్, ఇక్కడ చూడండి, దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏముండాలా? ఈక్వల్ ఉండాలని చెప్పినాను ఇంట్రడక్షన్ క్లాస్ లో మీరు. అంటే ఈక్వల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏముండాలా? సిమిలర్ అవ్వాలంటే 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. నెక్స్ట్, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఏంది? కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఏముండాలా? రేషియోలో ఉండాలి, ప్రొపోర్షనల్ లో ఉండాలి. అంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, మీరు స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నోట్ డౌన్. ఓకే, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఓకే, స్కిప్ చేయకుండా గివెన్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేర్ ఆఫ్, ఇక్కడ చూడండి, గివెన్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేర్ ఆఫ్. ఫస్ట్ ఇది వచ్చేసి క్వశ్చన్ ఏంది? సిమిలర్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్స్ అంటే ఏం చెప్పినా నేను? సేమ్ షేప్ ఉండాలి, డిఫరెంట్ సైజ్ ఉండాలి కదా. ఇక్కడ చూడండి, సిమిలర్ ఫిగర్స్, ఎనీ 2 సర్కిల్స్ ఏంది? ఎనీ 2 సర్కిల్స్. మీకు ఇదేమో సేమ్ షేప్స్ ఉండే కానీ డిఫరెంట్ సైజ్ ఉండే. ఎనీ 2 సర్కిల్స్, ఎనీ 2 స్క్వేర్స్,
ఓకే సేమ్ షేప్ బట్ డిఫరెంట్ సైజ్ ఓకే నాన్ సిమిలర్ ఫిగర్స్ అసలు ఇక్కడేమో సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంది సేమ్ షేప్ సేమ్ సైజ్ డిఫరెంట్ సైజ్ ఉండాలి అది ఓకే ఇక్కడ నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే అసలు సిమిలర్ ఏ ఉండకూడదు అంటే సేమ్ షేప్స్ అనేటివి ఉండకూడదు ఓకే అర్థమైందా అంటే ఏ స్క్వేర్ అండ్ రైట్ ట్రయాంగిల్ ఏ స్క్వేర్ అండ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి అసలు సేమ్ షేప్ ఏ ఉండకూడదు నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే అసలు సేమ్ షేప్ ఉండకూడదు సేమ్ లెంత్ అనేది ఉండకూడదు ఓకే ఇక్కడ చూడండి అందుకే స్క్వేర్ అండ్ రైట్ ట్రయాంగిల్ అర్థమైంది కదా సిమిలర్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్ ఉండాలి డిఫరెంట్ సైజ్ ఉండాలి నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే అసలు అవి సేమ్ షేప్స్ ఉండకూడదు ఓకే అసలు సిమిలర్స్ కాకూడదు అబ్బాయి ఇంకో విషయం చెప్పాలంటే ఓకే ఓకే థర్డ్ క్వశ్చన్ స్టే వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటికల్స్ ఆర్ సిమిలర్ ఆర్ నాట్ సిమిలర్ అవ్వాలంటే ఇక్కడ ఏంది ఈ రెండు క్వాడ్రాటిక్స్ ఉన్నాయి కదా ఇవి సిమిలరా కాదా అని కనుక్కోమంటారు అసలు సిమిలర్ అవ్వాలంటే ఏం కావాలి రెండు క్వాడ్రాటిక్స్ కి సిమిలర్ అవ్వాలంటే ఏంది కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి ఏంది కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలో ఉండాలి ఓకే ఇప్పుడు చూద్దాం అంటే ఈ రెండింటిని మనము ప్రాబ్లం చేసిన తర్వాత కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ వచ్చి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలో ప్రొపోర్షనల్ వచ్చింది అనుకో సిమిలర్ అని రాస్తాం ఒకవేళ రాలేదు అనుకో నాట్ సిమిలర్ అని రాస్తాం ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ దీని లెక్క ప్రాబ్లం చేద్దాం PQ బై AB అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు PQ ఆన్సర్ ఎంత ఉంది 1.5 బై AB ఎంత ఉంది 3 ఉంది ఇది మొత్తం ప్రాబ్లం చేస్తే ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ లెక్క ఒక్కటి క్లియర్ చెప్తాను 15/10 అని రాసుకుంటాం ఏంది ఇది డెసిమల్ ఉంది కాబట్టి P/Q ఫార్మ్ లో రాసుకుంటాం 3 రెసిప్రోకల్ చేస్తే 15/10 ఇంటూ 1/3 క్యాన్సిలేషన్ చేస్తే 3 1 జా 3 5 జా 5 1 జా 5 2 జా ఆన్సర్ ఎంత వచ్చింది 1/2 వచ్చింది ఇక్కడ చూడండి 1.5 సెంటీమీటర్స్ 3 1.5 3 1.5 3 1.5 3 అంటే అన్నిటికీ ఏమొస్తుంది రేషియోలో వస్తుంది ప్రొపోర్షనల్ ఎంత వస్తుంది 1/2 వస్తుంది అంటే కరస్పాండింగ్ సైడ్స్ అన్ని ఈక్వల్ ఉంటాయి ఇంకోటి ఏం కావాలా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కావాలా ఓకే అంటే PQ ఇక్కడ చూడండి PQ బై AB ఈక్వల్ టు తర్వాత QR బై BC ఈక్వల్ టు RS బై CD ఈక్వల్ టు తర్వాత SP బై DA మొత్తం కరస్పాండింగ్ మొత్తం ఎంత ఉంది రేషియోలో కరస్పాండింగ్ సైడ్ మొత్తం 1/2 ఉంది రేషియో ఉంది ప్రొపోర్షనల్ ఉంది ఇప్పుడు యాంగిల్ కావాలి ఇక్కడ చూడండి యాంగిల్ ఏమో ఇక్కడ 90 డిగ్రీస్ అని క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందా అంటే ఇది 90 డిగ్రీస్ లో లేదు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేదు అంటే ఇక్కడ చూడండి యాంగిల్ ఏ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఇక్కడ చూడండి సారీ యాంగిల్ P నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఏ యాంగిల్ P నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అన్ని సేమ్ అంతే కదా యాంగిల్ Q ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు యాంగిల్ B యాంగిల్ R ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు యాంగిల్ C యాంగిల్ S నాట్ ఈక్వల్ టు యాంగిల్ D అంటే ఒక్కొక్క సైడ్ యాంగిల్ మనకి ఏమన్నా మ్యాచ్ అవుతుందా ఇక్కడేమో 90 డిగ్రీస్ ఇక్కడేమో అసలు యాంగిలే లేదు అసలు 90 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి సిమిలర్ అవ్వాలంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి ఇక్కడ చూడండి మనకి ఏమన్నా ఉందా అసలు లేదు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో వచ్చింది మనకి సేమ్ రేషియోలో వచ్చింది కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ గా లేదు అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు సిన్స్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ నాట్ ఈక్వల్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలో వచ్చింది కానీ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ లేదు అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు దేర్ ఫోర్ ద గివెన్ quadraticals are not similar అంటే ఇవి సిమిలర్ కాదు అని రాయడం జరిగింది అంటే కరస్పాండింగ్ మనకేంది సిమిలర్ అవ్వాలంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అండి ద గివెన్ క్వాడ్రాటికల్స్ ఆర్ నాట్ సిమిలర్ అంటే సిమిలర్ కాదని రాయడం జరిగింది ఓకే మీరు చివరి దాకా వినింటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఈ సంవత్సరం జరగబోయే ప్రతి ఒక్కటి మన క్వశ్చన్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నో డౌన్